సో మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే కవిత రాసినటువంటి లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఆ లేఖ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మొన్ననే ఆమెది స్కామ్ ఇలా అయింది అది అని చెప్పేసి బీజేపీ ఇట్లా చేయించారు అని అన్నారు. దానికి సపోర్టెడ్ కేసీఆర్ వాళ్ళు కూడా ఏం చేయలేదు, లైక్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్. సో ఏదున్నా ఇప్పుడు కేటీఆర్ రూల్ చేద్దామని చూస్తున్నారు, నెక్స్ట్ సీఎం ఇది అని అంటున్నారు. అయితే తర్వాత నా పొజిషన్ ఏందా అన్నట్టు తనకు కొద్దిగా భయం ఉన్నట్టుంది మేబీ. లైక్ ఇప్పుడు మనం ఏపీలో చూసుకున్నా కానీ జగన్ లైక్ షర్మిల గారు ఉన్నది, అలా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇలా కూడా ఏదో ఉండొచ్చు. సో వాళ్ళ అభిప్రాయం బట్టి ఆమె మరి బీఆర్ఎస్లో ఉంటుందా, కీలక పాత్ర ఏమైనా ఇస్తుందా, లేకపోతే బీజేపీలో షిఫ్ట్ అవుతుందో అది చూడాల్సిందే. కవిత లేఖలో చూసుకున్నట్టయితే అంటే కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడింది. ఆ దయ్యాలు ఎవరంటారు? అంటే ఇప్పుడు ఆమె ప్రాబ్లం ఉన్నప్పుడు లైక్ అన్ననే కానీ బావనే కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నదంతా ఫ్యామిలీ రాజకీయాలే. సో ఆమె జైల్లో ఉన్నప్పుడు ఎవరు సపోర్టెడ్ చేయలేరు. అంటే మేము ఉన్నాం, మేము చూసుకుంటామని వెనకాల నుంచి చెప్పిరేమో, బట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తను వెళ్ళి డైరెక్ట్ ఎవరు మాట్లాడలేదు అన్నట్టు ఒక చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు తనకి. మరి కవిత ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కొత్త పార్టీ స్థాపిస్తే అంటే ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? అంటే నాకు తెలిసి తను కొత్త పార్టీలో అయితే ఉండదు భయ్య. వస్తే మేబీ ఇక్కడ రేవంత్కి కూడా కొద్దిగా ఆపోజిటెడ్ తను ఉంటే మేబీ బీజేపీకి సపోర్ట్ చేస్తుండొచ్చు ఏమో, లేదు మళ్ళీ ఏమన్నా ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ సెట్ అవుతుండొచ్చు. అంటే ఏపీలో చూసుకున్నట్టయితే షర్మిల చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నట్టు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కవిత రేవంత్ రెడ్డితో పొత్తు పెట్టుకునే అవకాశం ఏదైనా ఉందంట? రేవంత్ అన్నతో అంటే మేబీ చెప్పలేమన్నా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్, ఇక్కడ ఇప్పుడు టగఫర్ ఉన్నదంటే బీజేపీ కాంగ్రెస్కి. సో బీఆర్ఎస్ మాటల వరకు ఉందన్నా, జస్ట్ చాతల వరకు అంటే ఏమో ఇంకా చూడలేము. ఇప్పుడు లాస్ట్ టైం చూసినప్పుడే అన్నారు కేసీఆర్ గారు అంత సిటీలో డెవలప్మెంట్ చేశారు, చేయలేదని కాదు, బట్ ఊర్లలో చాలామంది రైతులు అదేమంటారు మాకేమి ఇవ్వలేదు అది అని చెప్పేసి అని అన్నారు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ పబ్లిక్ అంతా ఏమంటున్నారు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పాలననే బాగుండే, ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిండు, ఈ హైడ్రోది ఇలాంటివి కొన్ని అంశాలు ఉన్నాయి. సో దాని మీద ప్రజలు కొద్దిగా డిసప్పాయింటెడ్ ఉన్నారు, అంటే భయంగా ఉన్నారు. ఎవరు ఏ టైంలో వచ్చి మా ఇంటి మీద అటాక్ చేస్తారు అది అన్నట్టు హైడ్రోది అదొక భయం ఉంది వాళ్ళకు. సో అలా అని చెప్పేసి ఇంకా కేసీఆర్ని సపోర్టెడ్ కాదు, రేవంత్ అన్నని కాదు, నెక్స్ట్ బీఆర్ఎస్ అంటే అది ఖచ్చితంగా చెప్పలేము. అదే చూస్తున్నారు కదా, సంవత్సరం 8 నెలలు అవుతుంది దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అంటే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది మరి? పరిపాలన అంటే అన్న ఇప్పటివరకు యువతకు జాబులు లేవు. ఇగోండి మేమే డిగ్రీలు అవి వేసుకొని ఇక్కడ వచ్చి 20,000కు 15,000కు జాబ్స్ చేసుకుంటున్నాం. అంటే మీరేమో జాబులు లేవు అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి వచ్చినాక 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? 50 మందిని చూపెట్టండి అన్న, 50,000 ఎందుకు? 50 మందిని చూపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నారు అది అని చెప్పేసి, ఇప్పుడు మా ఏరియాలోనే చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొందరికి కానిస్టేబుల్స్ వచ్చాయి, మా రిలేషన్లో కూడా ఉన్నారు కానిస్టేబుల్స్ వచ్చినాయి. మొన్న రీసెంట్గా కూడా రేవంత్ అన్న పేపర్స్ ఇచ్చారు, అదే జాయిన్ అయ్యారు అది అని చెప్పేసి. అది ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన సీట్స్ అవి ఆయన నేనే ఇచ్చిన అని చెప్పేసి చెప్పుకుంటున్నారని విన్నాను నేను. అంటే దేశంలో ఏ సీఎం చేయనటువంటి విధంగా యువతకి ఉపాధి కల్పించాలనే యోచనతో రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఈ పథకం గురించి ఏం చెప్తాం మరి? ఎవరికి వచ్చినాయి అన్న అమౌంట్? ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే చెప్తున్నా, ఎలా అప్లై చేయాలో చెప్పండి. అందులో 10 lakhs 20 lakhs మెంబర్స్ పెడితే 5,000 మెంబర్స్కి ఏమో వచ్చినాయి అని అంటారు. అందులో ఎవరికి వచ్చినాయో తెలియదు. ఫర్ ఒక కాన్స్టిట్యూషన్ నుంచి ఇంతమంది అని సెలెక్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులే కానీ ఉన్న డబల్ బెడ్రూమ్లలో ఎవరైనా లేకపోతే అవి ఖాళీ చేయించేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారంట అని చెప్పేసి విన్నాము. అదెంత నిజమో మరి? అంటే పథకాల విషయానికి వస్తే ఏ విధంగా ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే డబ్బు ఉండాలి, ఆ డబ్బు నా దగ్గర లేదు, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు రాష్ట్రంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇటు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్తూనే మన తెలంగాణలో అంటే ఈ మన మిస్ వరల్డ్ పోటీలు అనేవి జరుపుతూ ఉన్నాడు కదా, మరి దీన్ని ఏ విధంగా చూస్తావు? మిస్ వరల్డ్ పోటీలు అంటే అది కూడా ఒక మంచిదే. అంటే మీరు అలా అని కాదు, పథకాల సపరేట్ ఇది సపరేట్. ఏదంటే మన హైదరాబాద్ కొద్దిగా పేరు తేవాలి అన్నట్టు అది చేసినట్టు ఓకే, బట్ పథకాల విషయానికి వస్తే ఫ్రీ బస్సెస్ ఇవన్నీ వేస్ట్ అన్న. ఇప్పుడు చాలా మంది వరకు చూడండి మీరు ఫ్రీ బస్ పెట్టారు, అది ఎవరికి యూజే కాదు. ఫ్రీ బస్సెస్ అసలు ఎవరికి యూజే కాదు. ఇప్పుడు దేశంలో తెలంగాణలో ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీలు జరిగితే తెలంగాణకు పేరు వస్తుంది అని చెప్పేసి నువ్వే అన్నావు. అంటే మొన్న రీసెంట్గా ఇంగ్లాండ్ మిస్ వరల్డ్లో కొన్ని వాక్యాలు జరిగింది. అంటే మా మిస్ వరల్డ్ని అందరినీ కూడా ఒక వేశ్యాల్లా చూస్తూ ఉన్నారు,
అని చెప్పేసి ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం కదా, దీన్ని ఏ విధంగా చూస్తాం? తర్వాత కూడా రీసెంట్గా మిస్ వరల్డ్ CEO చెప్పారు కదా, తనది అలాగేం లేదు, తన ప్లేస్లో వేరే వాళ్ళనే జాయిన్ చేశాము, ఆమెకి ఏదో సమ్ ప్రాబ్లమ్ అంటే ఆమెకు కరెక్ట్గా చూడలేనట్టున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆమె వచ్చినప్పుడు ఆమెను రిసీవ్ చేసుకోవడం అలాంటిది ఏమన్నా తనకు తప్పుగా అనిపించిందేమో. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, కచ్చకం ఓ 150 మెంబర్స్ వచ్చినారు, ఓ 100 మంది వచ్చారు, 100 మందిలో లేని ప్రాబ్లం తనకు వచ్చిందంటే ఇప్పుడు ఆమెన్ మైనస్ అనుకోవాలా, వీళ్ళని ప్లస్ అనుకోవాలా? అంటే దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి అనుకోవచ్చా? రాజకీయ కుట్ర అంటే మేబీ వాళ్ళ స్వార్థం కోసం ఏమన్నా మాట్లాడుతుండొచ్చు. అంటే మనం కొద్దిగా హైలైట్ కావాలని ఈ మధ్య చూస్తున్నాం కదా మనము సోషల్ మీడియాలో, ఎవరి మీద ఒక రాయి వేసినామంటే మనం హైలైట్ అయిపోతాం. ఇప్పుడు పలానా వ్యక్తి పాపులారిటీ ఉంది, పేరు ఉంది అని అంటే అలా గురించి మీరు మైనస్గా చెప్పండి, 2 డేస్లో మీకు ఫాలోయింగ్ పెరిగిపోతుంది. సో అలా ఏమైనా ట్రై చేయడానికి అలా మిస్గైడ్ చేస్తుండొచ్చు. మన భవిష్యత్తులో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు కలిపి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏదైనా ఉందంట? అంటే అలా అని చెప్పలేము, మేబీ ఉండొచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో ఉంది, నెక్స్ట్ దాన్ని పడగొట్టాలి అని అంటే వీరిద్దరు పొత్తు అయినా కూడా మంచిదే కదా. అంటే మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉండనని చెప్తా ఉంది కదా, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీలో ఉండను అంటే బీజేపీలో మన బండి సంజయ్ ఉన్నారు, రఘునందన్ వారు ఉన్నారు, వాళ్ళు ఏదైనా స్పెషల్ కేటగిరీ ఇస్తుండొచ్చు తనకి. వేరే దగ్గర ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా ఉంటాయి కదా పోస్టెస్, పొత్తు పెట్టుకుంటే ఆమెకు సెంట్రల్ నుంచి ఏదైనా ఆఫర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి, మరి 6 గ్యారంటీలు అనేవి సరిగా అమలు చేస్తూ ఉన్నారా మరి ఊళ్ళో? 6 గ్యారంటీల గురించి ఆయననే మొన్న చెప్పారు, 6 గ్యారంటీలు మర్చిపోండి, బయటికి వెళ్తే దొంగలాగా చూస్తారు మనల్ని, అప్పెవరు ఇస్తలేరు అని చెప్పేసి అని అంటారు. డెవలప్మెంట్ గురించి చూడండి కదా, 6 గ్యారంటీలు అది ఏంది చెప్పి మీరు ఓకే సీట్లోకి వచ్చారు, ఇప్పుడు సీఎం అయ్యారు, మీరు చేస్తారు పథకాల గురించి ఓకే, అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఉండాలి కదా మనకు. ఫ్రీ బస్సెస్ పెట్టారు, ఆల్రెడీ ఆర్టీసీ మీద ఇన్ని వేల కోట్ల అప్పు ఉంది అని చెప్పేసి సజ్జనార్ గారు చెప్తున్నా ఉన్నారు. ఆయన కొత్త కొత్త స్కీమ్స్ పెడుతుండు ఆర్టీసీని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి. అలాంటివి మనం కొత్త స్కీమ్స్ చూడండి, అంతేగాని ఫ్రీ బస్సెస్ పెట్టాము, ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నాము, 2500 మహిళా లక్ష్మి ఇస్తున్నాము, ఇవన్నీ ఎందుకన్నా? ఫ్రీ బస్సు ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో పడ్డదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కదా, మరి లాభాలు ఏడున్నాయి అన్న? ఒకసారి బస్ ఎక్కి చూడండి, లేడీస్ కొట్టుకుంటున్నారు, బాయ్స్ ఏమో టికెట్స్ తీసుకొని మరి సీట్లలో కూర్చోలేకపోతున్నారు. అంటే అమౌంట్ ఇచ్చి మరి మనము ట్రావెల్ చేస్తున్నాము, ఫ్రీ బస్సెస్ పెట్టుకొని అమ్మాయిలు కొట్లాడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళకు బస్ స్టాండ్లో నించుంటే డ్రైవర్స్ కూడా బస్ ఆపట్లేదు, అక్కడ ఎక్కడో మొత్తం లేడీసే ఉన్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడ. సో ఇప్పుడు డ్రైవర్ వాళ్ళు చూసే దానిలో కూడా అమ్మాయిలు మైనసే కదా ఇప్పుడు, అంటే వాళ్ళని ఎక్కించుకున్నా మనకు అమౌంట్ ఏం రాదు, సో ఆపడం ఎందుకు అని చెప్పేసి బస్ స్టాండ్లో నుంచి వెళ్ళిపోతున్నారు. గత పాలనకి ఈ పాలనకి మధ్య తేడా అంటే ఏం చెప్తావు బ్రదర్? గత పాలనకి ఇదే తేడా అంటే గ్యారంటీస్ ఒకటి మంచిగా అనిపించలేదన్న నాకు కాంగ్రెస్లో, ఎందుకంటే ఫ్రీ బస్సెస్ వల్ల చాలా వరకు ప్రాబ్లమే. అలానే ఇంకా డెవలప్మెంట్ అంటారా, చెప్పడం అయితే ఇంతకుముందు ఉన్న హైదరాబాద్కి ఇప్పటికీ కొద్దిగా డెవలప్మెంట్ ఉంది. కేసీఆర్ గారు ఊరే చేశారు, ఇప్పుడు రేవంత్ అన్న ట్రై చేస్తున్నారు. సో అలానే అనలేము, ఇళ్ళ అనలేము. అంటే వచ్చే 10 ఏళ్ళు కూడా నేనే సీఎంగా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి బాజాప్తా చెప్తా ఉన్నాడు, మరి దీన్ని ఎట్లా ఉండలేరన్న? ఈ 5 ఇయర్స్లోనే గ్యారంటీ, మ్యాక్సిమం ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత. కాంగ్రెస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందులో ఉన్న సీఎం పేరే వాళ్ళ పార్టీ మెంబర్స్కి తెలియదు. ఒకరు ఉత్తమ్ కుమార్ అంటారు, ఒకరు రేవంత్ అన్న అంటారు, ఒకళ్ళేమో ఇంకో పేరు చెప్తారు, ఇంకో పేరు చెప్తారు, ఒకళ్ళేమో సొంతంగా యువజన పార్టీ అని పెట్టుకుంటారు. సో కాంగ్రెస్లో ఉన్న మైనస్ ఏంటంటే వాళ్ళకే ఒక కోఆర్డినేట్ లేదు. అంటే సీనియర్స్ కొందరు హట్టెడ్ ఈయనని తీసుకొచ్చి సీఎం పెట్టిరా అని ప్రాబ్లం ఏమో తెలియదు, కానీ ఇది ఒక మ్యాటర్ అన్న. అంటే వాళ్ళ మధ్య నాయకులకు మధ్య కోఆర్డినేషన్ లేకనే మరి ప్రభుత్వ పాలన ఈ విధంగా ఉందంటావు? ఇప్పుడు రేవంత్ అన్నని మేబీ ఆయన సింగిల్గా పోరాడుతున్నారేమో నాకు తెలిసి, ఎందుకంటే ఆయన చుట్టూ కూడా ఎవరు సీనియర్ పార్టీస్ ఎక్కువ కనిపించారు. మీకు ఓన్లీ డిప్యూటీ సీఎం ఒక్కడు కనిపిస్తారు, బట్టి విక్రమార్క గారు, ఈ ఉత్తమ్ కుమార్ అన్న గారు, వీళ్ళు ఎవరు చాలా వరకు కనిపించారు ఆయన పక్కకు. ఎందుకు కనిపించారంటావు మరి? అదే ఇంకా మొన్న వచ్చిర్రు, సడన్గా సీఎం సీట్లో కూర్చున్నారు, ఈయన ఏదో మాట్లాడారు అన్నట్టు, ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్. అలా సీనియర్ పార్టీ మెంబర్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళందరినీ కాకుండా హైకమాండ్ ఈయనను సీఎం చేసిర్రు అన్న ఒక మైనస్ పాయింట్. కాంగ్రెస్కు అదొక పెద్ద మైనస్ పాయింట్ అన్నట్టు. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు బ్రదర్? చెప్పాలంటే ఒకటి, యువతకు కొద్దిగా కొత్త స్కిల్స్ ఏమైనా నేర్పించడము, అండ్ జాబ్ గురించి. ఫస్ట్ ఆ ఫ్రీ బస్సెస్ తీసేసేయండి, మ్యాక్సిమం పెడితే ఇంకో 1 ఇయర్ ఏమో పెట్టేసి దాన్ని తీసేయడం బెటర్. ఎందుకంటే దానివల్ల చాలామంది
బ్యాడ్ అయిపోతున్నారు. అమ్మాయిలు కూడా బస్సులలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి 100 ఉన్న బస్సెస్ 50 చేసేసారు. పబ్లిక్ చాలా మంది ఉంటున్నారు అని చెప్పేసి బస్సెస్ ఎక్కువ కనిపించట్లేదు అన్న, తక్కువ చేసేసారు బస్సెస్.